ఆది పరాశక్తికి కుంకుమార్చన చేసుకోబోతున్నా. అంతకు ముందు ఈ ప్రాంగణంలో శ్రీచక్రం ఉంది, మహిమాన్వితమైన శ్రీచక్రం. మరి ఆ శ్రీచక్రం యొక్క విశిష్టత గురించి, ఈ రోజు జరుపుకునేటువంటి కోటి కుంకుమార్చన గురించి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు మనకు చక్కగా వక్త విశేషాలను మనకి అందిస్తారు. మహిమాన్వితమైన శ్రీచక్రం విశిష్టత గురించి భక్తి టీవీ భక్త మహాశయులకు వివరించవలసిందిగా డాక్టర్ అనంతలక్ష్మి గారిని కోరుతున్నాం. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. హలో హలో భక్తులందరూ కూర్చోవాలి. మనం శ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. ఇప్పుడు మనం అమ్మవారికి కోటి కుంకుమార్చన చేసుకునేటటువంటి తల్లి ఎవరు అంటే శ్రీచక్ర సంచారిణి. ఆ శ్రీచక్రం ఎటువంటిది? బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్ర నాగదళ షోడశ పత్రయుక్తం వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయా. బిందువు, త్రికోణం, వసుకోణం, అంతర్దశారం, బహిర్దశారం, చతుర్దశారం, అష్టదళ పద్మం, షోడశదళ పద్మం అంటే దాని చుట్టూ మూడు వృత్తరేఖలు, 3 రేఖలతో ధరణీ సదనం అంటే భూపురం కలిగి ఉన్న శ్రీచక్రంలో బిందు స్థానంలో పరదేవత అయిన అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. జగమంతా వ్యాపించి ఉన్న ఆదిపరాశక్తికి స్థూల సూక్ష్మతర సూక్ష్మతమ రూపాలున్నాయి. స్థూల రూపం అన్నది అందరూ అర్చించటానికి వీలుగా విగ్రహ రూపంలో ఉండేది. ఇప్పుడు మనం ఒక విగ్రహాన్ని పెట్టుకుంటామే, అది స్థూల రూపం. యంత్రము సూక్ష్మ రూపం, సూక్ష్మతర రూపం కుండలిని, సూక్ష్మతర రూపం మంత్రం. ఈ జగదంబ సూక్ష్మ రూపం ఈ శ్రీచక్రం. ఇది మామూలుగా భూప్రస్థారం, మేరు ప్రస్థారం అన్న రూపాల్లో కనపడుతుంది. భూప్రస్థారం అంటే రాగి, బంగారు మొదలైన రేకుల మీద గీతల రూపంలో ఉండేది. మేరు ప్రస్థారం లేక ఉద్దారం అనేటటువంటిది ఇలా అన్ని చక్రాలు ఒకదాని నుంచి ఒకటి ఒక్కొక్కటి ఇలా స్థాయిలు పెరుగుతూ కొసతేలుతూ కనపడుతూ ఉండేటటువంటిది. యంత్ర రూపంలో పూజలందుకునే దేవత శీఘ్రంగా దర్శనమిస్తుంది అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. అమ్మ సూక్ష్మ రూపమైన యంత్రానికి శ్రీయంత్రం, శ్రీచక్రం, యంత్రరాజం, షోడశీ యంత్రం అనే నామాలున్నాయి. ఈ శ్రీచక్రం సర్వవిధ రక్షాకవచమని, సకల బాధాపహారిణి అని, మృత్యువు నుండి కాపాడే మహాయంత్రమని, దేవీ దేవతలందరి నివాస యంత్రమని యంత్ర శాస్త్రం మనకి తెలియచెప్తూ ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి యంత్రాన్ని మనం ఇక్కడ చూసుకునేటటువంటి అదృష్టం లభ్యమైంది. శ్రీచక్రార్చనతో అమ్మని త్రికరణ శుద్ధిగా అర్చించే వారికి శ్రీదేవి సకల భౌతిక సంపదలని అనుగ్రహిస్తుంది, పారలౌకిక శాంతిని కూడా ప్రసాదిస్తుంది. శ్రీచక్రానికి 9 ఆవరణలు ఉంటాయి.
ఇక్కడ వీటిని ఒక్కొక్క దాన్ని మీరు ఈ విధంగా చూస్తూ వెళ్ళొచ్చు. పైన ఉండేటటువంటిది బిందువు, ఆ కింద ఉండేటటువంటిది త్రికోణం. అలా వరుసగా మనకు కనపడుతూ ఉంటాయి. మధ్యలో ఉన్న అమ్మని చేరడానికి ఈ 9 ఆవరణలు దాటుకుని వెళ్ళాలి. శ్రీచక్రానికి బయట 4 వైపులా 4 గోడల్లాగా 4 ద్వారాలతో ఉండే 3 గీతలని భూపురం అంటారు. ఇక్కడ మీకు ఈ వైపు కనపడుతూ ఉన్నాయి. కిందగా ఈ భూపురం కనపడుతూ ఉంటుంది. దీనిలో అణిమతి 28 మంది దేవతలు ఉంటారు. ఆ తరువాత ఉండే షోడశారం లేక షోడశ దళ పద్మం 2వ ఆవరణం 16 దళాలతో ఉంటుంది. ఇదిగో ఇక్కడ మీకు ఈ 16 దళాలు చక్కగా కనపడుతూ ఉంటాయి. అష్టదళ పద్మం ఆ పైన 8 దళాలతో మీకు ఒక పద్మం కనపడుతూ ఉంటుంది. ఈ అష్టదళ పద్మంలో ఈ పైన 2వ దాంట్లో ఉండే 16 దళాలలో గుప్త దేవతలు 16 మంది ఉంటారు. అష్టదళ పద్మంలో 16 దళాల పద్మాకారంలో ఇది కూడా ఉంటుంది. కానీ గుప్త తరదేవతలు 8 మంది ఉంటారు ఈ ఆవరణలో. ఆ తరువాత ఉండేటటువంటిది మన్వస్త్రం. మనువు అన్న పదానికి 14 అనే అర్థం ఉంది గనక 14 కోణాలతో ఉంటుంది, దళాల్లాగా కాకుండా. సంప్రదాయ యోగినులు 14 మంది ఈ ఆవరణలో నివసించి ఉంటారు. ఆ తరువాత ఉండేది బహిర్దశారం. దశ అంటే 10, ఆరం అంటే కోణం, దశారం అంటే 10 కోణాలున్న ఆకారంలో ఉంటుంది. ఈ 5వ ఆవరణంలో 10 మంది శక్తులు నివసించి ఉంటారు. అంతర్దశారం ఇది కూడా లోపలగా ఉండేటటువంటి 10 కోణాలు ఉన్నటువంటి చక్రం. ఇది 10 మంది నిగర్భ యోగినులు ఉంటారు ఈ అంతర్దశారంలో. తరువాత ఉండేది వసుకోణం. ఈ 7వ కోణానికి, ఈ 7వ చక్రానికి వసుకోణం అని పేరు. వసు శబ్దానికి 8 సంఖ్య ప్రతీకగా ఉంటుంది కనుక 8 కోణాలు కలిగిన వాగ్దేవతలు, వీళ్ళని రహస్య శక్తులు అంటారు, ఈ ఆవరణంలో ఉంటారు. ఆ పైన ఉండేది త్రికోణం. స్పష్టంగా ఇది త్రికోణంగా కనపడుతూ ఉంటుంది. 3 కోణాలున్న ఈ ఆకృతిలో ఉంటుంది 8వ ఆవరణం. అతి రహస్య శక్తులు 3 ఈ ఆవరణలో ఉంటాయి. శ్రీచక్రం కేంద్రం వద్ద బిందు పరిమాణంలో ఉంటుంది ఈ 9వ ఆవరణం. ఇక్కడ 16 మంది నిత్యా దేవతలు ఉంటారు. నిత్య అనేటటువంటిది అమ్మవారికి ఉన్నటువంటి నామం. నిత్యాశక్తిగా అమ్మవారు అక్కడ ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన 3 అడుగుల 5 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఈ మేరువుని అందరికీ పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా శ్రీ స్వామి ఓం స్వరూపు గారు దీన్ని ఇక్కడికి తెచ్చి కోటి దీపోత్సవ కార్యక్రమంలో భక్తజనులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది ఆది పరాశక్తి పీఠం. వారి ఆధ్వర్యంలో శ్రీచక్ర స్వచ్ఛంద సేవా ప్రచార సంస్థ లోక కళ్యాణార్థం అనేక దైవిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, హిందూ పరిరక్షణ, అన్నదానాలు, గోసేవ, విద్యాబోధన, వేద పాఠశాలల నిర్వహణ, వృద్ధులకి పిల్లలకి శాంతికై హోమాలు, ఇలా ఎన్నో సేవలు అందిస్తూ దేశవ్యాప్తంగా నిస్వార్థంగా ఉండడానికి సంకల్పించారు. 151 కోటి కుంకుమార్చన సహిత లలితా పారాయణ చేయడం అనే ఒక మహాయజ్ఞాన్ని సంకల్పించారు. దానిలో భాగంగా కోటి దీపోత్సవానికి వచ్చినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, పురుషులు కూడా కుంకుమార్చన చేయొచ్చండి. ఈరోజు దుర్గాదేవి విజయవాడ నుంచి తరలి వచ్చి అనుగ్రహించడానికి వచ్చింది. ఆ తల్లి పేరుతో చేసేటటువంటి కోటి కుంకుమార్చన ఏదైతే ఉందో అది మేరువు ద్వారా ఆ తల్లికి చేరుకుంటుంది. కనుక ఇటువంటి అవకాశం కల్పించినటువంటి కోటి ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ఈ 3 భక్తి వాహినులు ఉన్నాయి. భక్తి వాహిని, వనితా వాహిని, ఎన్ వాహిని అనేది ఆ సంస్థ యాజమాన్యం
ఉన్నటువంటి నరేంద్ర చౌదరి దంపతికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి తీసుకుని వచ్చిన శ్రీ స్వామి ఓం స్వరూప్ గారికి అందరికీ కూడా భక్తులు ధన్యవాదాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అందరి పక్షాన వారందరికీ ధన్యవాదాలు.